మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు భండారి మహేష్ అధ్యక్షతన గజ్వేల్ పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు భండారు మహేష్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పాలించినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీళ్లు, నిధులు తన ఫామ్ హౌస్ కి మళ్లించి నియామకాలు తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకొని అధికారం కోల్పోగానే నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది మా గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ తన కార్యకర్తలతో 10 ఏళ్లలో గజ్వేల్ కి రాలేకపోయినా ఇక నుండి నెలకొక రోజైనా గజ్వేల్ కి వస్తా, గజ్వేలులోనే ఉంటా, మీ సమస్యలు పరిష్కరిస్తా అని మాయమాటలు చెబితే రాష్ట్ర ప్రజలంతా చీకొట్టినా, అహంకారం దింపినా గజ్వేల్ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకొని మూడోసారి అధికారం ఇచ్చారు. అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి సమయం దొరకలేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా, మరి ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గజ్వేల్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కేసీఆర్ 3 సార్లు ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం వహించుకుంటూ 2 సార్లు మొదటి 2 సార్లు సీఎం అయిండు. సీఎం అయి గజ్వేల్కు రాకుంటే కూడా అందరు సీఎం కదా, స్టేట్కు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. కానీ మూడోసారి మాత్రం అహంకారంతో పదవి కోల్పోయినాక ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగానే గెలిచిండు. గెలిచి కూడా 15 నెలలు అయింది. 15 నెలల నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గజ్వేల్లో ఎవరితో టచ్లో లేడు, ఎవరికి అందుబాటులో లేడు. ఈవెన్ క్యాంప్ ఆఫీస్ కట్టించిండు. సీఎం అని క్యాంప్ ఆఫీస్ పేరుకే కట్టిండు కానీ ఆ క్యాంప్ ఆఫీస్గా లేదు. ఓన్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లాగానే నడుస్తుంది అది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆయనకు అందుబాటులో లేకుండా 4 లక్షల రూపాయలు ఆయనే శాలరీగా తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్. మరి 4 లక్షల రూపాయలు తీసుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా నువ్వు ఎవరికి అక్కర రాకుండా ప్రజలకు అయోమయములు ఉన్నారు. ఎవరి దగ్గర పోవాలి? ఒక లీడర్ అనేటోడు లేడు. ఉన్నొక ఎమ్మెల్యే అసలు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటే అక్కడనే విశ్రాంతి తీసుకొని ఆయన రిజైన్ చేసి ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని అందరి ఉద్దేశం. సో ప్రజలైతే నమ్ముతలేరు. ఆయన వచ్చి మళ్ళా ఏమో పని చేస్తాడు అనేది నమ్మకం లేదు. ఆయన ఎవరితోటి అసలు మాట్లాడే లేదు. అసలు ఆయనది ఏందో ఆరోగ్యం బాగాలేదా, ఆయనకు చేత కాదా, లేకుంటే ఆయన రాదలుచుకోలేదా, ప్రజలలోకి వచ్చి పనిచేస్తాడని నమ్మకం లేదు. అందుకే ఆయన రిజైన్ చేసి వేరే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త వాళ్ళు వస్తే పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ ప్రజలకు అందుబాటులో ఉంటారు. లోకల్ వాళ్ళకు ఇవ్వాలనేది అవకాశం ఇస్తే ఈ కేసీఆర్ కనీసం ఆయన అసలు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన క్షమాపణ చెప్తాడని కూడా నమ్మకం లేదు. మొత్తానికైతే కేసీఆర్ ఈ ఇప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్లకు జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఆయన రిజైన్ చేయడమే మంచిది. సో కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. సేమ్ టైం ఏమైందంటే ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉండి ఫామ్ హౌస్ తోటే పరిమితమై ఉన్న మనిషి ఆయన ఎమ్మెల్యేగా చేయలేడని అందరూ డిసైడ్ అయిపోయారు. సో ఈసారి మాత్రం ఆయన రిజైన్ చేయడమే మంచిదని అనుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది. ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
ఇలా మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించినాం. ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇలా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్వేల్ ప్రజల వైపు చూడలేదు, గజ్వేల్కు అడుగుపెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు. నేను 2 సార్లు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్వేల్ ప్రజలకు నెలకొకసారి గజ్వేల్కి వస్తా, గజ్వేల్లోనే ఉంటా, గజ్వేల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్వేల్ ప్రజలతోటి ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు నెలకొక రోజు నువ్వు గజ్వేల్కి వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా, నువ్వు మూడోసారి గెలిచి కూడా ఇప్పటికి 15 నెలలు కావస్తా ఉంది. 15 నెలల ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్వేల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా మా గజ్వేల్ ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి, ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల 4 లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్వేల్ ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.